1025వ సంవత్సరంలో సోమనాథ్ దేవాలయం మీద దాడి చేశాడు. ఈ దాడి ఇంకా అన్యాయం. సంపదను కావాలంటే తీసుకెళ్ళండి, కానీ మా శివుణ్ణి మాత్రం వదిలేయండి అని అక్కడ పండితులు అడ్డం పడి శివుణ్ణి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే దేవాలయంలోని వారిని ముక్కలు ముక్కలుగా నరికేశారు. వారిని మాత్రమే కాదు, శివలింగాన్ని కూడా ముక్కలు చేశారు. అంతేకాదు, శాస్త్రజ్ఞానం తరువాతి తరాలకు అందకూడదని బ్రాహ్మణుడు అనేవాడు కనపడితే చాలు తలలు నరికేశారు. హోమం కానీ దీపం కానీ చేసే ఇల్లు కనపడితే చాలు మరణశిక్ష వేసేవాడు. ఇప్పటికైనా అర్థమైందా గేమ్ ఏంటో? వారి ఉద్దేశం ఒక ప్రదేశాన్ని ఆక్రమించుకోవటమో లేక సంపద కొల్లగొట్టుకోవటమో కాదు. అలా అయితే కట్టడాలను ఎందుకు కాల్చేశారు? సామాన్య ప్రజలను కిరాతకంగా ఎందుకు చంపేశారు? ఎందుకంటే అసలు కారణం సనాతన ధర్మాన్ని నాశనం చేయటం. అందుకే ధర్మానికి మూలస్థానమైన దేవాలయాలను సర్వనాశనం చేశారు. ఇంత చేసి వాడేమన్నా బాగుపడ్డాడా లేదా ఏమైనా అనుభవించాడా అంటే అది లేదు. 1018లో ఇంత నాశనం చేస్తే 1030లో మలేరియా వచ్చి మంచాన పడి చనిపోయాడు.